హాయ్ అండి. ఇవాళొచ్చేసి గుజరాతీ స్టైల్‌లో ఘాటీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఘాటీనొచ్చేసి నార్త్ వైపు రోడ్ల సైడ్‌లో బండి పైన ఉంచుకొని అమ్ముతూ ఉంటారు. ఘాటీనొచ్చేసి ఈవినింగ్ టైమ్ స్నాక్‌గా తినడానికి కానీ, అలాగే మరమరాల్లో వేసుకొని తినడానికి కానీ చాలా బావుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ కానీ, గిన్నెని కానీ తీసుకోవాలి. అందులోకి 2 కప్పుల దాకా శనగపిండిని జల్లించుకోవాలి. నేను ఇక్కడైతే ఒక కప్పు దాకా శనగపిండిని వేసుకొని జల్లించుకున్నాను. ఇందులో వచ్చిన వేస్టేజ్‌నంతా పక్కన పడేసి, ఇంకొక కప్పు దాకా శనగపిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఘాటీని శనగపిండి ఒకటి వేసి మాత్రమే తయారు చేస్తారు. ఇందులోకి బియ్యం పిండి కానీ ఏమీ వేసుకోరు. ఇలా శనగపిండిని జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకొని, వాముని ఇలా అరచేతిలో వేసుకొని నలిపి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. అలాగే అందులోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకోవాలి. మీ దగ్గర ఉన్నట్లయితే పావు టేబుల్ స్పూన్ దాకా కుకింగ్ సోడా, పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వచ్చేసి ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉన్నట్లయితేనే వేసుకోండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మనం ఇంట్లో ఏ ఆయిల్‌ని అయితే యూజ్ చేస్తామో ఆ ఆయిలే తీసుకోవచ్చు. అలాగే అందులోకి ఒక పావు కప్పు దాకా వాటర్ వేసుకొని, ఒక 2 పల్సెస్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి తీసుకోవడం వల్ల మనకి ఘాటీ రెసిపీ అనేది చాలా బాగొస్తుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత అంతా వైట్ కలర్‌లోకి మారిపోయింది. ఈ మిక్సీ పట్టిన లిక్విడ్‌ని పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. అవసరమైతేనే ఇందులో కొంచెం వాటర్‌ని వేసుకొని, అవసరమైతేనే కొంచెం కొంచెం వాటర్‌ని చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడొచ్చేసి పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి. మనకి పిండి అనేది బాగా సాఫ్ట్‌గా అవ్వాలి. అప్పుడే మనకి ఘాటీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే ఆయిల్‌లో వేసుకున్న వెంటనే తొందరగా కలర్ వచ్చేస్తాయి. అందుకని పిండిని ఇలా కొంచెం లూజ్‌గానే సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా చేతికి అతుక్కున్న పిండినంతా స్పూన్ సహాయంతో తీసి అంతా ఒక దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి సింగిల్ హోల్ ఉన్న బిళ్ళని తీసుకొని, మురుకుల గొట్టంకి కొంచెం ఆయిల్ అప్లై చేసి, అలాగే చేతి వేళ్ళకి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అందులోకి పిండిని వేసుకోవాలి. పిండిని వేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్‌ని బాగా హీట్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని వేసి చూసి ఆయిల్ బాగా కాగినట్లయితే అందులోకి వేసుకోవాలి. ఈ ఘాటీ అనేది మనం ఆయిల్‌లో వేసుకున్న తర్వాత క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది. ఇందులోకి కుకింగ్ సోడా వేసుకున్నాం కాబట్టి ఈ ఘాటీ వచ్చేసి బాగా పొంగుతుంది. మరి హై ఫ్లేమ్‌లో వేయించకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 2 వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మరి ఎక్కువసేపు వేయించుకున్నట్లయితే కలర్ చేంజ్ అయిపోతాయి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఆయిల్ మరీ అంత హీట్‌గా ఉండకూడదు, అలాగని చల్లారకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ ఘాటీని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఆయిల్ మరీ చల్లగా ఉన్నట్లయితే ఆయిల్‌ని ఎక్కువగా పీల్చేస్తాయి. ఇలా 2 వైపులా ఫ్రై చేసేసుకొని తీసుకోవాలి. ఫైనల్‌గా ఇందులోకి ఒక గుప్పెడంత కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ ఘాటీ వచ్చేసి కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ ఘాటీ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఘాటీని ఇలా తయారు చేసుకున్నట్లయితే అచ్చం స్వీట్ షాప్ స్టైల్‌లో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును ఫ్రై చేసుకొని దీనిపైన వేసుకున్నట్లయితే మంచి అట్రాక్టివ్‌గా ఉంటుంది. అంతేనండి, ఘాటీని ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.